సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా, ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఒక మంచి కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. మరి మధురవాడలో ఉన్న ఈ శిల్పారావం దీంట్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం, దాన్ని ఇనాగ్రేట్ చేసే ఆపర్చునిటీ కూడా నాకు కలగటం సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తం దాదాపు 64 పైగా స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళ ఉత్పత్తులు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కలిపి ఒక 2 వారాల పాటు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టుకోవటం చాలా సంతోషం. ఎవరైతే ఆ చేనేత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ శ్రమ అవన్నీ కూడా చూస్తుంటే మా అందరం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. మామూలుగా చేనేత కార్మికులు అంటారు, కానీ నా ఉద్దేశం వాళ్ళని కార్మికులనే కంటే కూడా కళాకారులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ నైపుణ్యం వాళ్ళు చూపించేది డెఫినెట్గా వాళ్ళ ఆర్టిస్ట్ అనాలి. అంత చక్కటి నైపుణ్యం వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం, భారతదేశంలో ఒకప్పుడు అగ్గిపెట్టెలో పెట్టే చీరలు కూడా తయారు చేశారు. అంటే అయితే ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎంత ప్రోత్సహిస్తున్నప్పుడు కూడా ఇంకా ఆ కుటుంబాలకు చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. అందుకే ఈరోజు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఈ ప్రదర్శన పెట్టుకున్నామో ప్రభుత్వం అన్ని వాళ్ళకి ఉచితంగా ఇస్తుంది. ఈ ప్లేస్ కానీ, స్టాల్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది. ఇంకా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి టీఏడిఎల్ కూడా నాయకత్వంలో ఉన్న మన రాష్ట్రం అయితే వాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి, వాళ్ళకి రుణాల దగ్గర నుంచి, పవర్ సబ్సిడీ దగ్గర నుంచి, అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ప్రకారం వాటిలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఈ ఏదైతే ఇక్కడ ఎక్స్పో పెట్టారో దీన్ని ప్రజలు కూడా ఆదరించాలి. నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు, ఒక శారీ తయారు చేయాలంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ 2-3 వీక్స్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్క శారీ తయారవుతుంది. దాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్మితే ఎంత, ఒక 15,000 20,000 అమ్మితే మరి వాళ్ళు రా మెటీరియల్, లేకపోతే వాళ్ళ శ్రమ, వాళ్ళకి అయిన పవర్ ఖర్చులు, లేకపోతే మిగతా అన్ని లెక్క వేసుకుంటే చాలా థిన్ మార్జిన్స్ వాళ్ళకు ఉంటాయి. అదే దాన్ని మళ్ళీ షోరూంలో ఏదైనా ఒక మంచి బ్రాండెడ్ షోరూంలో పెడితే ఆల్మోస్ట్ దానికి ఒక డబల్ రేట్ కలిపి దాన్ని అమ్మే పరిస్థితి వాళ్ళకి వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడే ఆ మధ్యవర్తులు, దళారులు, మిడిల్ మెన్ లేకుండా నేరుగా ఏదైతే వాళ్ళు తయారు చేసే ఆ వస్తువులు ఉన్నాయో, చీరలు కానీ, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్, బొమ్మలు కానీ, పెయింట్స్ కానీ, ఇట్లన్నీ వాటికి నేరుగా మార్కెట్ సౌకర్యం కూడా కల్పించి మధ్యలో ఆ బ్రోకరేజ్ ఏదైతే కమిషన్ లాంటివి లేకుండా ఆ వచ్చే ప్రైస్ నేరుగా వాళ్ళకే వచ్చేటట్టు చేస్తే వాళ్ళు మరింత బెనిఫిట్ అవుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ కుటుంబాలకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో తప్పకుండా ఇంకా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా అనేక ఉన్నాయి, తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మన ప్రధానమంత్రి గారు కూడా మననే ఈ విశ్వకర్మ జయంతి రోజు ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కానీ, లేకపోతే వాళ్ళకి మిగతా ఎంకరేజ్మెంట్లు ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే మరొక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా ఈ ఖాదీ దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో ఆయన ఒక పిలుపు కూడా ఇచ్చారు. అందరూ కూడా కనీసం ఒక రోజున ఖాదీ బట్టలు ధరించాలి అని చెప్పని అటు ప్రభుత్వ ఉద్యోగులు, అటు రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక రోజున ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఖాదీ బట్టలు వాడాలని చెప్పి కూడా గతంలో పిలిపించారు.
ఆ విధంగా ఆయన కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు స్కూల్స్లో ఏదైతే మనం యూనిఫామ్ పిల్లలకి ఇస్తూ ఉన్నామో ఆ యూనిఫామ్ కూడా అనేక ఈ సింథటిక్ మిల్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా తక్కువ రేటుకి ఇస్తాం, మేము ఇంకా ఎక్కువ క్వాలిటీ ఇస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వం నేరుగా ఆప్కో ఏదైతే ఈ చేనేత సంబంధించిందో ఆప్కోకే ఈ యూనిఫామ్స్ అని కూడా గతంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకే ఇచ్చి ఈ చేనేత కుటుంబాలని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాల నుంచి మన తెలంగాణ లేకపోతే ఆంధ్ర కాకుండా వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ యూపీ నుంచి కూడా చాలామంది వచ్చారు. మనకి ఎన్నున్నా కూడా ఆంధ్ర అంటే కంచి కానీ లేకపోతే మన ధర్మవరం కానీ లేకపోతే గద్వాల్ కానీ ఈ ఉప్పాడ రకరకాల ఈరోజు వీటికి బయట పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఏదైనా అకేషన్ మ్యారేజ్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటే మన ప్రాంతాలకు వచ్చి ఇక్కడే నేరుగా ఆ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబాలకు కలిసి వాళ్ళకి స్పెషల్గా చెప్పి వాళ్ళు శారీస్ కూడా తయారు చేసుకునే పరిస్థితి మనకు ఉంది. అటువంటి ఈ చేనేత కళాకారులు వాళ్ళ భవిష్యత్తులో మరింత ఎంకరేజ్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ఎగ్జిబిషన్ మనం పెట్టుకున్నామో క్లోజింగ్ లోపు మళ్ళీ ఇంకోసారి నేను విజిట్ చేస్తాను. ఎందుకంటే ఇంకా కొన్ని స్టాల్స్లో స్టాక్ ఇంకా రాలా, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక 2-3 రోజుల్లో మొత్తం ఫుల్ పీరియడ్కి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈ ప్రాంతాన్ని విజిట్ చేద్దాం. వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా కావాలంటే ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, శిల్పారామం ఎందుకంటే దీనికి స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు శిల్పారామం మేనేజ్మెంట్కి ప్రత్యేకించి చైర్పర్సన్ గారికి, అలాగే ఈ హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన ఏడీ గారికి, ఇతర అధికారులు అనధికారులు ఎవరైతే దీంట్లో అందరూ కూడా పాల్గొంటున్నారో అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు నిన్నే క్యాబినెట్ అప్రూవ్ చేసింది జమిలీకి సంబంధించిన బిల్లు. అందరూ కూడా స్పెక్యులేషన్ ఏంటంటే బై 2027 జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పేది అందరూ అనుకుంటా ఉన్నారు. ఇది పార్లమెంట్లో కూడా ఆమోదం పొందాలి. పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది, కాబట్టి 2/3 మెజార్టీ కావాలి. అది కూడా ఈ సెషన్లో పెడతారా నెక్స్ట్ సెషన్లో పెడతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యం. ఏదైనా అక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించి వాళ్ళకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎక్కడో చోట ఎలక్షన్లు, ఓ చోట పార్లమెంట్ ఎలక్షన్ అవుతూ ఉంటే ఇంకో చోట స్టేట్ ఎలక్షన్లు, లేకపోతే ఇంకో చోట లోకల్ బాడీస్, ఇట్లా సంవత్సరం పొడవునా కూడా ఎలక్షన్లు ఉంటూ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి ఇలా కాకుండా 1 నేషన్ 1 ఎలక్షన్ మొత్తం ఒకటే ఓటర్ లిస్టు మొత్తం పెట్టి టోటల్ పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన ఒక 1 మంత్లో లోకల్ బాడీస్ ఎలక్షన్లు పెడితే క్లియర్గా ఇంకో 5 years అటు ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే పొలిటికల్ గవర్నెన్స్ కానీ అన్నీ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉంటున్న ఉద్దేశంతో ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దీన్ని ఆలోచించడం, దానికి మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటం, ఆ కమిటీ డీటెయిల్డ్గా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అందరితో కూడా అన్ని పొలిటికల్ పార్టీస్తో చర్చించి దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఫైనల్గా ఇచ్చి అది మంచిది దాన్ని చేద్దామని చెప్పని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం, దాన్ని లీగల్ సెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయటం, మళ్ళీ క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయిపోయింది. కాబట్టి అందరూ కూడా ఇక అది ఓన్లీ టైం ప్రాసెస్ తప్ప అంతా రెడీ అయిపోయింది అనుకుంటున్నారు. పార్లమెంట్లో కూడా ఆమోదం పొందిన తర్వాత ఖచ్చితంగా ఇది అవుతుందని చెప్పి ఆశించవచ్చు. బట్ దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఏదేది ఏముంది దాంట్లో ఏముంది, అది క్వైట్ కామన్. అధికారం పోయిన తర్వాత రాజీనామాలు చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరు. మంచిది, మరి బాగుంది కాబట్టి బాగుంది అన్నాడు. బాగుంది కదా బాగాలేదా చూద్దాం. ముందు ఆయన చెప్పని పార్టీలోకి వస్తారో లేకపోతే ఆయనకి ఆప్షన్లు చాలా ఉంటాయి కదా మనుషులకి. తప్పకుండా ఇప్పుడే మా వాకర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా కలిశారు. గతంలో కూడా ఇక్కడ దీంట్లో ఏదో ఛార్జెస్ పెడుతున్నారంట చెప్పి ఆ ఛార్జెస్ లేకుండా చేస్తాం. అదే దీన్ని చాలా మంచి లొకేషన్లో బ్యూటిఫుల్ ఇది ఉంది.
దీన్ని తప్పకుండా చైర్పర్సన్ కూడా ఉన్నారు, అధికారులతో కూడా మాట్లాడి తప్పకుండా దీని మీద దృష్టి పెడతాం. దీన్ని ఒక మంచి హ్యాపీనింగ్ ప్లేస్గా, అందులో గతంలో మనం ఇక్కడ మనిషిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నైట్ బజార్ కూడా పెట్టాం. తర్వాత రెగ్యులర్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేవి.